మనిషిలో ప్రధానంగా 3 మాలిన్యాలు ఉంటాయంటారు. వాటిని ఎలా శుద్ధి చేసుకోవాలి? ఆసవ మాలిన్యము, కార్మిక మాలిన్యము, మాయక మాలిన్యము అని 3 రకాల మాలిన్యాన్ని ప్రతి జీవుడు కలిగి ఉంటాడు అన్నది శాస్త్రం. ఆసవ మాలిన్యము అంటే మన దేహము నిర్మాణమైనది పంచభూతములతో. పృథ్వీ, ఆప, తేజో, వాయు, ఆకాశములు. చర్మము పృథ్వీతత్వముతో ఏర్పడింది. అలానే రక్తము జలతత్వానికి నిదర్శనం. అగ్ని జఠరాగ్ని అంటాం. అలానే వాయువు ప్రాణానికి చిహ్నం. ఇలా ఈ పంచభూతములు కూడా దేహము ఏర్పడటానికి కారణభూతమవుతున్నాయి. వీటి మధ్య ఉన్న శూన్య ప్రదేశమే ఆకాశం. ఇవన్నీ సమపాళ్లలో ఉంటే నీలో మాలిన్యం లేదు. కానీ అవన్నీ నువ్వు ఆచరించే కర్మల వలన సమపాళ్లలో ఉండవు కనుకనే నీకు వ్యాధి రూపం, రోగము, వ్యసనము ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. ఇలా ఏర్పడే మాలిన్యాన్ని ఆసవ మాలిన్యము అంటారు. ఆ తర్వాత కార్మిక మాలిన్యము. నువ్వు కర్మలను ఆచరించేటప్పుడు కర్తృత్వాన్ని ఎప్పుడైతే నీ మీద వేసుకుంటున్నావో అప్పుడు నీలో అహంకారం ప్రబలి ఆ కర్మ ఫలితానికి నీవే కారణమన్న భావన కారణంగా నీలో ఏర్పడే మాలిన్యాన్ని కార్మిక మాలిన్యము అంటారు. అనంతరము మాయక మాలిన్యము. మాయ అంటే యా మా సా మాయ అని ఏదైతే లేదో అది ఉన్నట్టుగా కనబడటమే మాయ. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. కానీ ఈ జగత్తే సత్యంగా మనకు కనబడుతోంది. ఆ పరబ్రహ్మ గురించి ఆలోచన మనలో అంతరించిపోతూ ఉంది. ఇలా మాధవుడు జన్మించినప్పుడే మాయ కూడా అవతరించింది. ఈ మాయ మమ మాయా దురత్యయ అని పరమాత్మ అంటాడు భగవద్గీతలో. ఆ మాయ కారణంగా నీలో ఏర్పడే మాలిన్యమే మాయక మాలిన్యం. మరి 3 రకాల మాలిన్యాల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఇలా ఈ ఇంద్రియాలన్నింటినీ ఆయన కోసం నువ్వు వినియోగిస్తే ఈ పాంచభౌతికమైన దేహంలో ఉన్న మాలిన్యం అంతా శుద్ధి అవుతుంది. మరి కార్మిక మాలిన్యం పోవాలి అంటే కృష్ణార్పణం, అన్నిటికీ కారణము ఆ పరమాత్మయే అన్న భావన నీలో ప్రబలాలి. మాయక మాలిన్యం పోవాలి అంటే ఎప్పుడైతే ఈ ఆసవ మాలిన్యము, కార్మిక మాలిన్యము నీలోంచి అంతరిస్తాయో అప్పుడు ఇదంతా మాయ అన్న భావన నీకు కలుగుతుంది. మాయక మాలిన్యము శుద్ధి అవుతుంది. త్రికరణాలు శుద్ధి అయినప్పుడు ఆ పరమాత్మకు నీకు తేడా ఉండదు. కనుక ఈ 3 మాలిన్యాలను శుద్ధి చేసుకోవటం కోసం ఆ పరమాత్మ చింతన ఒక్కటే అద్భుతమైన మార్గం. దాన్ని అవలంబిద్దాం, ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం.